మూలవాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాము. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 31వ వచనము చదువుకుందాము. హెబ్రీయులు 10వ అధ్యాయము 31వ వచనము. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం స్తోత్రం సర్వోన్నత సర్వాధికారి సర్వశక్తిమంతుడైన దేవా, నీకు వందనాలు తండ్రి. యేసయ్య ప్రభా, ఈ దినము నాయన ప్రభా తండ్రి, తెల్లవారుజామున నాయన నేను చూసే కన్నులు మా ప్రతి ఒక్కరికి ఇచ్చినందుకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో నాయన తండ్రి, మరి నీ జీవం గల నీ మాటలు నాయన తండ్రి వినుటకు ప్రభా తండ్రి మేము అందరూ సిద్ధపరచబడి ఉండగా నాయన ప్రభా తండ్రి, ఏది నాయన తండ్రి యేసయ్య నువ్వు మాతో మాట్లాడుతున్నావో తండ్రి యేసయ్య సూటిగా మా అందరి హృదయాల్లోకి నాయన తండ్రి యేసయ్య అది నాటుకొని నాయన తండ్రి యేసయ్య తండ్రి మా జీవిత కాలము దాన్ని అనుసరించి మేము నడుచుకున్నట్లుగా ఉండినట్లు దీవించండి ప్రభా తండ్రి. నన్ను మరుగుపరిచి నీవే మాట్లాడండి నాయన తండ్రి. మా అందరికీ నాయన తండ్రి వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయము దయచేయమని నాయన తండ్రి యేసయ్య నేను కాదు కానీ నీవే మాట్లాడమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అయితే ఇక్కడ మనము చూసినట్లయితే జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. అంటే మనము అందరికీ తెలుసు ఏంటంటే తీర్పు తీర్చే దినం ఒకటి వస్తుంది. దేవుడు మన కొరకు ఈ భూమి మీదకి వచ్చారు. ఆయన మన అందరి పాపాలు క్షమాపణ కొరకు ఆయన సిలువ వేయబడి మన కోసం మనం చేసిన ప్రతి ఒక్క పాపము కొరకు ఈ భూమి మీద ఎంతమంది అయితే పుడుతున్నారో ఇంకా పుట్టబోచున్నారో అలాగే ఆల్రెడీ పుట్టి మరణించున్నారో ప్రతి ఒక్కరి కొరకు ఆయన రక్తం చిందించి ప్రతి ఒక్కరి ఆత్మ కొరకు ఆయన ఎంతో ప్రయాసపడి సిలువ వేయబడ్డారని మన ప్రతి ఒక్కరికి తెలుసు. సో అయితే దాని తర్వాత మనకి తెలిసింది ఏంటంటే నెక్స్ట్ దేవుడు రాబోచున్నప్పుడు ఆయన ప్రతి ఒక్కరికి తీర్పు తీర్చుటకై ఎంతో ఇదిగా వస్తున్నారనమాట. సో అలాంటప్పుడు మనం ఇక్కడ చదివింది ఏంటంటే జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము అని. నిజమే కదండి, నిజంగానే భయంకరము. మనం చూసినట్లయితే ఒకసారి చూద్దాము. రోమియోలు 12వ అధ్యాయము 2వ వచనం చూద్దాము. ఇక్కడ రోమిలకు 12వ అధ్యాయము 2వ వచనము. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగట వలన రూపాంతరము పొందుడి. ఆమేన్. ఇక్కడ ఏంటి మనకి బోధిస్తున్నారంటే మనము ఎలా దేవుని నుంచి ఆయన తీర్చే తీర్పు నుంచి కానీ దేని నుంచైనా మనము దాని నుంచి విడిపించబడుటకు దాని నుంచి తప్పించుకొనుటకు దేవుడు మనకి ఇక్కడ ఏం నేర్పిస్తున్నారంటే మనము ఈ లోక మర్యాదను అనుసరింపక. ఈ లోక మర్యాద అంటే ఏంటండి? ఈ లోక మర్యాద అంటే మనం ఎన్నోసార్లు అనుకుంటూ ఉంటాము, ఎంత మనము దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యందు మనం భయభక్తులు కలిగి ప్రతి విషయంలోని ప్రార్థన పూర్వకంగా మనం ఉన్నప్పటికీ కూడా చాలా విషయాల్లో మనం ఈ లోకానుసారముగా వెళ్ళిపోతాం. లోకాన్ని అనుసరించి ఏంటి అంటే లోకమునకు అనుకూలమైనవి మనకు అనుకూలమైనవి మనం చేసేస్తాం. కానీ మనం చేయాల్సింది ఏంటి? అది కాదు. చాలా మనం చూసుకోవాల్సింది ఏంటి? మనం చేసే పనులు ఎలా ఉండాలి అని చెప్పి ఇక్కడ ఒక లిస్ట్ ఇచ్చారు. ఏంటివి? ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మనం ఏం చేయాలి? ఏది ఉత్తమమో. ఇప్పుడు జనరల్గా నేను కాలేజ్కి వెళ్తున్నప్పుడు అలాగే మా పెద్దమ్మ స్కూల్స్లో కూడా ఇప్పుడు స్టూడెంట్స్కి ఏం నేర్పిస్తున్నారంటే డెసిషన్ మేకింగ్ అప్పుడు మీరు చేస్తున్న డెసిషన్ స్మార్ట్గా ఉండాలి అని చెప్పి ఒక స్మార్ట్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. ఆ స్మార్ట్ అనే దాంట్లో ఒక్కొక్క లెటర్ ఎస్ అంటే ఏంటి స్పెసిఫిక్, ఎం అంటే మెజరబుల్, ఏ అంటే అచీవబుల్, అలాగా ఒక్కొక్క లెటర్కి ఒక్కొక్కటి ఇచ్చి మనం తీసుకునే డెసిషన్ ఇలా ఉండాలి అని చెప్పి ఈ కొత్త కాన్సెప్ట్ అనేది ఒకటి స్టార్ట్ చేశారనమాట. అది దేనికి యూస్ఫుల్గా ఉంటుంది అన్నట్టు
వాళ్ళు తీసుకోబోయే ఏదైనా వాళ్ళు ఏం అవ్వాలనుకుంటున్నారో, లేకపోతే గోల్స్ పెట్టుకుంటాం కదా, టార్గెట్స్ అని గోల్స్ అని, లైఫ్లో ఏది అచీవ్ చేయాలనుకుంటున్నామో. ప్రతి ఒక్కరు మనం చిన్నప్పుడు ఇదివరకు ఇట్టి రోజుల్లో ఎలా ఉండేది, ఏదైనా పెద్దయ్యాక ఏమవుతావు అనగానే ఒకటి చెప్పేవాళ్ళం కదా. ఇప్పుడు అలాగే పిల్లలకి ఏం నేర్పిస్తున్నారంటే, మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో అది ఎలా నిర్ణయించుకోవాలి అని చెప్పి ఈ స్మార్ట్ అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చారనమాట. చాలా మందికి తెలిసే ఉంటది స్మార్ట్ అనే కాన్సెప్ట్ ని. ఒకసారి మీరు కూడా ఇది అందరికి యూస్ఫుల్ గానే ఉంటది కాబట్టి మీ పిల్లలకి నేర్పించేటప్పుడు ఇది చాలా మంచిగా ఉపయోగపడుతుంది అనమాట. సో అందులో ఏంటి, ఒక్కొక్కటి కూడా స్పెసిఫిక్ గా మీరు ఏది అవ్వాలనుకుంటున్నారో దాని మీద ఒక క్లియర్ థాట్ తో ఉండాలి అన్నట్టు. ఎం అంటే మెజరబుల్ గా, అది మనము చేయగలుగుతామా చేయలేమా అన్నట్టు ఉండాలి. అచీవబుల్, సాధించగలమా లేదా. తర్వాత టైం రిలయబుల్, అంటే ఒక టైం పీరియడ్లో అది జరుగుతుందా జరగదా, లేకపోతే అది రియలిస్టిక్గా ఉందా లేదా అని చెప్పడానికి ఈ స్మార్ట్ అనేది ఒక్కొక్క లెటరు ఒక్కొక్క దానికి సూచిస్తూ పిల్లలకి నేర్పించడానికి. సో దీన్ని బట్టి వాళ్ళు ఏమవుతారు, వాళ్ళు కొంతమంది ఏంటి, వాళ్ళు చదువుకునే దాన్ని బట్టి, చదువుకున్నదేమో ఇంటర్ చదివి ఎంపీసీ చదివి నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నానంటే అది అవ్వదు కదా. సో ఈ కాన్సెప్ట్ వాళ్ళు ఏం చేస్తారు, ఏది చదువుతున్నామో దానికి అనుకూలంగా వాళ్ళు ఏం చేయగలుగుతారో ఈ కాన్సెప్ట్తో వాళ్ళు ఎంచుకోవడానికి ఉపయోగపడేటట్టుగా ఈ కాన్సెప్ట్ అనేది డిజైన్ చేశారనమాట. మనం చూసినట్లయితే అది బయట వీళ్ళందరూ చేశారు అంత క్లియర్ గా, మనకి అది ఇప్పుడిప్పుడు వీళ్ళు కనుక్కున్నారు. కానీ మనకి ఎప్పుడో దేవుడు ఇదే కాన్సెప్ట్ మనకి చెప్పేశారు కదండి. ఉత్తమమేదో, అనుకూలమేదో, సంపూర్ణమై ఉన్నదేదో, దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనుడి అని. ఇప్పుడిప్పుడు ఈ స్మార్ట్ కాన్సెప్ట్ ఒక డెసిషన్ తీసుకోవడానికి ఇవన్నీ ఆలోచిస్తున్నారు, కొత్తవి కనిపెడుతున్నారు. కానీ దేవుడు ఎప్పుడైతే మనము కేవలము దేవుణ్ణి మార్గం మనం అనుసరించి ఆయన విషయాల్లో మనము ప్రతిదీ ఆయన చేతులకు అప్పగించుకొని మనం వాక్యం చదువుకొని వాక్యం ప్రకారంగా మనం నడుస్తామో, మన జీవితాల్లో మనం ఏం చెయ్యాలో, మనం ఎలా ఉండాలో, ఏం సాధించాలో ప్రతిదీ ఆయనే ఏం చేశారండి, ఈ బైబిల్లోనే పెట్టి మనకి ఒక పెద్ద మార్గం. ఆయన అందరూ నమ్ముతాం కదా ఆయనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నారని. ఎంత అంటే ఈ లోకంలో కావలసిన ప్రతిదీ ఏ జనరేషన్కి తగ్గట్టు ఆ జనరేషన్కి కావాల్సిన ప్రతిదీ దేవుడు ఏం చేశారు, ముందుగానే మనందరి కోసము కూడా ఈ వాక్యంలోనే పొందుపరిచారు కదండి. ఇప్పుడిప్పుడు రోజుల్లో ఈ జనరేషన్కి ఆ స్మార్ట్ డెసిషన్ కావాలి. మరి ఇది ఎప్పుడు, ఈ బైబిల్ ఎప్పుడు సృష్టించారు, ఏ కాలంలో ఇది జరిగింది, అప్పుడే ఇది స్మార్ట్ అనే కాన్సెప్టే కదా, అంత క్లియర్గా మనకు కనిపిస్తుంది కదా. అప్పుడే ఈ మాటలు బైబిల్లో ఉన్నాయంటే దేవుని వాక్యము ఒక తరముకే కాదు, ఎన్ని తరములు వచ్చినా, ఎన్ని ఎన్ని జనరేషన్స్ మారినా సరే, ప్రతి ఒక్క మనిషికి, ఎంతమంది మనుషులు ఉన్నారండి, నేను ఆలోచించినట్టుగా నా పక్కన ఉన్న వాళ్ళు ఆలోచించరు, నా ముందున్న వాళ్ళు ఆలోచించరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన కలిగి ఉంటారు. ఎన్ని ఆలోచనలు కలిగి ఉన్నా, ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి సిచ్యుయేషన్స్లో ఉన్నా సరే, దేవుడు ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టుగా, ప్రతి ఒక్కరితోని మాట్లాడేటట్టుగా ఆయన వాక్యాన్ని రూపించారు కదండి. ఎవరు ఎలాంటి స్థితిలో ఉండి బైబిల్ తెరిచి చూసినా వారితోనే మాట్లాడుతుందేమో వాక్యం అన్నట్టుగా ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది కదండి. ఇంత పెద్దగా మనం చూసినట్లయితే ఇంకా ఎక్కడ ఎత్తుక్కోక్కర్లేదు, కేవలము ఏదొచ్చినా సరే, మనం ఏం నిర్ణయం తీసుకోవాలన్నా బైబిల్ ఒక్కటి మనం చూసుకొని, ఆయన వాక్యం ఒక్కటి మనం చూసుకుంటే అదే చాలా మనకి చాలును కదండి. అదే చాలు, ఇంకా దానికి మించి ఇంకేమీ లేదు. అయితే మనము ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటి, దేవుడు ఇంత క్లియర్గా చెప్పినా సరే మనం ఏం చేస్తున్నాము, లోక మర్యాదని అనుసరిస్తున్నాం. ఇప్పుడు జనరల్గా అంటే ఇంకది మనుషులకి ఏమైపోయిందంటే, లోకంలో ఉంటున్నారు కాబట్టి లోకంలో ఉన్న వాటిని మనము అనుసరింపక తప్పదు కదా. కానీ అన్ని విషయాల్లోని దేవునికి తెలుసు, కొన్ని విషయాల్లో
తప్పదు, వాళ్ళు అది చేయాల్సి వస్తుంది. కానీ మనం ఒకవేళ చేస్తే అది ఉత్తమమో అనుకూలంగా ఉన్నదో లేదో మనం చూడాలి కదా. ఇప్పుడు దేవుని విషయంలో మనము చూసినట్లయితే ఏదైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ ఎవరినైనా మనం చూసినప్పుడు కానీ మన చుట్టాల్లో ఎక్కువగా ఇది మనకి డిస్టర్బెన్స్ ఎక్కువ ఎక్కడ జరుగుతుంది అంటే మన రిలేటివ్స్లో కదండి. మన రిలేటివ్స్నే మనము చెప్పలేము, అయ్యో వాళ్ళు మన రిలేటివ్స్, వాళ్ళు ఏంటి ఫీల్ అవుతారు, బాధపడతారు అని చెప్పి మనం ఏమనుకుంటాం, వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పి కొన్ని కొన్ని దేవునికి అనుకూలంగా లేకపోయినా, లేకపోతే కొన్ని కొన్ని మనకే అనుకూలంగా ఉండవు కదండి. మనము ఆలోచించినట్లయితే మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చూస్తే అది మనకి కొన్ని కొన్ని విషయాలు మనకి చేయడానికి మన హృదయాలకి అవి చాలా కష్టంగా అనిపిస్తాయి. అయినా సరే వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని చెప్పి మనకి నచ్చనివన్నీ మనం చేస్తూ ఉంటాం. కానీ దేవుడు ఈ క్షణంలో మనందరికీ చెప్తున్నారు ఏంటంటే, ఒకసారి చూద్దాము. లూకా సువార్త 12వ అధ్యాయము 4వ వచనము. లూకా సువార్త 12వ అధ్యాయము 4వ వచనం. నా స్నేహితులైన మీతో నేను చెప్పున్నదేమనగా, దేహమును చంపిన తరువాత మరేమియూ చేయనేరని వారికి భయపడకుడి. ఆమెన్. ఇక్కడ మనం చూసినట్లయితే 4వ వచనంలో ఏం చెప్తున్నారండి? దేహమును చంపిన తరువాత మరి ఏమీ చేయనేరని వారికి భయపడకుడి. మనం ఏం చేస్తాము, ఇది ఒక మనము వాళ్ళేమనుకుంటున్నారు వీళ్ళేమనుకుంటున్నారు అని చెప్పి లోకానుసారమైన లోక మర్యాదకి మనము కొన్నిసార్లు లోబడిపోతూ ఉంటాం కదండి. ఇది ఇలాగుంది, మనం చేయాలి అన్నట్టుగా మనము అనుకుంటాము. అది మన దేవుని చిత్తం కాకపోయినా, దేవునికి విరుద్ధమైనా సరే, లేకపోతే మన మన హృదయాలకే నచ్చకపోయినా మనం చేసేస్తూ ఉంటాం. ఎందుకు చేస్తాము అంటే ఒక భయం ఉంటది మనలో. అయ్యో వాళ్ళు మన వలన ఏదైనా ఫీల్ అవుతారేమో, లేకపోతే ఇది చేయకపోతే వాళ్ళు మనల్ని ఎలా జడ్జ్ చేస్తారో, మన కోసం ఎలా మాట్లాడతారో. ఎంతో అవమానకరంగా చాలా మంది మాట్లాడతారు నిజంగా. ఒకవేళ మనము అందరి నుంచి వేరుగా ఉండి ఇది నేను చెయ్యను అని చెప్పి ఒకవేళ మనం నించున్నాం అనుకోండి, ఖచ్చితంగా మన చుట్టూ ఉన్నవారు మన కోసం ఎన్నో మాటలు అంటూ, ఎన్నో విషయాల్లో మనల్ని అపహసిస్తూ, తృణీకరిస్తూ వాళ్ళు ఉంటారు. సో ఈ భయం మన హృదయాల్లో ఉండడం వల్ల మనం ఏం చేస్తాము, లోకానుసారంగా మన లోక మర్యాదని అనుసరిస్తూ ఉంటాం అన్నమాట. దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, దేహమును చంపిన తరువాత మరేమీ చేయనేరని వారికి భయపడకుడి. ఇక్కడ మనం చూసినట్లయితే దేహంను చంపిన తర్వాత మరి ఏమీ చేయనేరని వారు ఎవరండి? ఈ భూమి మీద ఈ భూమి మీద ఉన్న వారిలో దేహంను చంపిన తర్వాత ఇంకేమీ చేయలేని వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఒకళ్ళు ఉంటారా, ఇద్దరు ఉంటారా, ముగ్గురు ఉంటారా? కాదు. ఈ భూమిలో నివసిస్తున్న, లోకంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరు కదా. ఈ సృష్టి అంతా మనం చనిపోయిన తర్వాత మనల్ని ఏమీ చేయలేరు కదండి. సో మనం ఈ సృష్టిలో ఉన్న దేని కొరకు కూడా మనము భయపడక్కర్లేదు కదా. ఒకళ్ళో ఇద్దరు మనం చుట్టూ ఉన్న నలుగురికే మనం వాళ్ళు ఏమనుకుంటారా అని చెప్పి మనం భయపడతాం. అలాంటి దేవుడు ఏం చెప్తున్నారు, నలుగురో ఇద్దరో ముగ్గురో కాదు, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మన దేహంను చంపిన తర్వాత ఎవ్వరూ ఏమి చేయలేరు. కాబట్టి మనము వారికి భయపడాల్సిన అవసరం లేదు. అయితే మనం ఎవరి కోసం భయపడాలి, ఎవరి కొరకు మనం భయపడాలి అంటే, ఆ కింద వచనంలో 5వ వచనంలో మనం చూసినట్లయితే, ఎవనికి మీరు భయపడవలెనో మీకు తెలియజేయుదును. చంపిన తరువాత నరకములో పడద్రోయ శక్తిగల వానికి భయపడుడి. ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ఇక్కడ ఆయనే క్లియర్ గా ప్రతిదీ దేవుడే మనకి ఇందాక మనం చెప్పినట్లు ఎంత అది కఠినమైనదైనా, లేకపోతే ఎంత మరుగుపరచబడినదైనా సరే, మనకి ఎంత ప్రతి విషయంలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే మనకి ఇంకా డౌటే అక్కర్లేదు. ఇంకా వేరే వేరే వాళ్ళు చెప్పినవి కానీ మనకి అవేది
అవసరం లేదు. కేవలం ఆయన మాటలు మనం చూసినట్లయితే, ఆయన వాక్యం మనం చూసినట్లయితే ఎంత క్లియర్‌గా, ఇంక మనుషులైనా సరే మనకి ఎంత క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారో లేదో తెలీదు కానీ, ఆయన ఎంత క్లియర్‌గా చెప్తున్నారో. పైన మీరు వారికి భయపడకుడి అని చెప్పారు కదండీ! చ దేహాన్ని చంపిన తర్వాత ఇంకేమి చేయలేని వారికి మీరు భయపడొద్దు అని చెప్పారు. అది చెప్పిన తర్వాత ఎవరికి భయపడాలో కూడా ఆయన చెప్తున్నారు కదా! ఎవరికి భయపడాలి, అది ఎంత మనకి ఇంకా ఈజీ చేస్తారనమాట. అసలు ఎలాంటి చాలా ఇంకా ఎంత సింపుల్ చేస్తారంటే, క్వెషన్‌తో పాటు దేవుడు ఆన్సర్ కూడా ఆయనే ఇచ్చేశారు. ఎవనికి మీరు భయపడవలెనో మీకు తెలియజేయుదును. చంపిన తరువాత నరకములో పడద్రోయ శక్తి గలవానికి భయపడుడి. ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. మనం ఎవరికి భయపడాలండి? నరకంలో పడద్రోయగలిగే శక్తి కలిగిన దేవునికి మాత్రము మనము భయపడాలి. మనం ఏది చేస్తున్నా సరే, మనము కీర్తనలో మనం చదువుకుంటాం కదా, నేను నడిచిన, లేచుట, నిలుచుట, కూర్చుండుట, ఎక్కడ మనం ఏం చేస్తున్నా సరే దేవుడు మనల్ని పరీక్షిస్తూ, పరిశోధిస్తూ, మనల్ని చూస్తూ, అన్ని విషయాల్లో మనల్ని ఆయన చూస్తూ ఉంటారనమాట. మనం ఏం చేసినా ఆయనకి మరుగుపరచబడి ఉండదు. రహస్యమందు చూస్తున్న దేవునికి సమస్తము తెలుసు కదండి. మనం అనునిత్యము మనం ఏమి జ్ఞాపకం చేసుకుంటామో, ఈ లోకంలో మనము ఎవరిని సంతోషపెడుతున్నామో, ఒకవేళ ఎవరు లేరనుకోండి, వీళ్ళు లేరు, వాళ్ళు లేరు, నా ముందే ఎవ్వరూ లేరు అని మనం అనుకుంటాం. కానీ ఎవ్వరున్నా ఎవ్వరు లేకపోయినా నిత్యము నిలిచే దేవుడు, నిత్యము ఆయన మన మీదే ఆయన దృష్టి నిలిపి ఉన్న దేవుడు, నిరంతరము మనం చేస్తున్న ప్రతి విషయాన్ని ఆయన అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కాబట్టి మనము ఆయనకి మాత్రమే భయపడాలి. మనము యోసేపు విషయంలో చూసినట్లయితే, యోసేపు మనం చూస్తాము వాళ్ళ బ్రదర్స్ తన్ని అమ్మివేస్తారు. దాని తర్వాత అక్కడ తను వెళ్ళినప్పుడు యోసేపుకి పాపం చేసే ఒక ఈజీ ఒక వే ఆయనకి ఉంది చిన్నప్పటి నుంచి. మరి ఆయన అమ్మివేయబడి వాళ్ళ ఒక ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ ఆయన పని చేసుకుంటూ ఒక ఇదిగా ఉండి, మరి అక్కడే ఆవిడతో పాపం చేసే ఒక గొప్ప ఆయనకి ఆ ఛాన్స్ వచ్చింది. కానీ ఏం చేశారు ఆయన? జనరల్ గా అయితే ఎవరున్నా సరే అంత ఇది చేస్తున్నప్పుడు ఈజీగా పాపంలో పడిపోతారు. అప్పుడు యోసేపుకి ఏమైనా ఉందా అండి? ఆయన చుట్టూ దేవుని బైబిల్ చదువుకోవడానికి కానీ, లేకపోతే ఎవరైనా బోధించేవారు కానీ, తనకి కుటుంబంగా ఉండి గైడెన్స్ ఇస్తున్నట్టు, ఇందాక మీరు ఆదికాండంలో చదువుతున్నప్పుడు యాకోబు వాళ్ళ పిల్లల్ని పిలిచి ఇలా చెప్తున్నారు అని చెప్పి మీరు చదివారు కదండి. ఎప్పుడు మన ఇంట్లో కూడా మనల్ని భయభక్తుల్లో పెంచాలి అంటే పేరెంట్స్ కానీ, పెద్దలు కానీ, వాళ్ళే కదా మనకి ఏదైనా జ్ఞానం ఇవ్వాలంటే. మన చుట్టూ ఉన్న పెద్దల వల్లనే మనకు కలిగి ఉన్న జ్ఞానాన్ని మనము పొందుకుంటాం. ఎవరైనా సరే, ఇప్పుడు మా పేరెంట్స్ అయినా, నేనైనా, ఎవరైనా సరే మన చుట్టూ ఉన్న పెద్దలు వాళ్ళు ఎలా మనల్ని నడిపిస్తారో, వాళ్ళు మనతో ఎలాగా మనం ఇలా నడవాలి, అలా నడవాలి అని మనకి ఉపదేశిస్తూ మనల్ని ఒక మంచి రీతిలో నడిపిస్తారో, మనం ప్రతి ఒక్కరము అవే అనుసరించి మనము నడుచుకుంటాము. అయితే మరి యవనస్తుడుగా చిన్న వయసులో ఉన్నప్పుడే మరి యోసేపుకి ఆ ఛాన్స్ లేదు. ఇంకా ఆయన ఒక్కడే ఉన్నారు. ఆయన చుట్టూ ఆయనకి మంచి బోధించి ఇలా ఉండాలి, అలా ఉండాలి అని ఉపదేశిస్తూ, మంచి చెడులు చెప్పి ఆయన్ని పెంచడానికి ఆయన చుట్టూ ఎవ్వరూ లేరు. ఆయన ఒక్కళ్ళే ఉన్నారు కదండి. ఆయన ఒక్కళ్ళే ఉన్నప్పుడు, అలా ఉన్నప్పుడు ఇంక ఈజీగా అలా ఉన్న మనుషులకి మనం చూసినట్లయితే లోకంలో ఈజీగా తప్పుడు దారిలో వెళ్ళిపోతారనమాట. చెడ్డ దారిలోనే ఈజీగా పడిపోతారు. అంటే ఎందుకు పడిపోతారు? వాళ్ళకి గైడెన్స్ లేకపోవడం వల్ల ఏది రైటో ఏది రాంగో వాళ్ళు తెలుసుకోలేరు. ఓకే, ఒకళ్ళు ప్రేమ చూపిస్తున్నారంటే దానికి వెళ్ళిపోతారు. అయితే కానీ అక్కడ యోసేపు నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన చుట్టూ ఆయనకి మంచి చెడులు నేర్పించడానికి ఎవరు ఉన్నా, ఎవరు లేకపోయినా, ఒక వెంటనే మనకి ఇప్పుడు బైబిల్ మన చేతిలో ఉంది కదండి. ఏదొచ్చినా ఇందాక మనం చెప్పినట్లు, మనకి ఏ కష్టం వచ్చినా, ఏ డౌట్ వచ్చినా వెంటనే బైబిల్ తీస్తే మనకి ఆన్సర్ దొరుకుతుంది. కానీ అప్పుడు యోసేపు దగ్గర బైబిల్ ఉందా? లేదు.
ఆయనకి బైబిల్ లేదు, చుట్టూ మనుషులు లేరు, ఇట్లా చర్చెస్ లేవు, వెళ్ళి వాక్యం వినడానికి పెద్దల దగ్గరికి వెళ్ళడానికో, లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ వాక్యాలు విని ఒక్కొక్కరిది ఒక్కొక్క బోధ ఉంటది కదా, అన్ని బోధలు వినడానికి ఆయనకి ఏ సోర్స్ లేదు. అయినా ఆయన తప్పు చేయకుండా ఎలా నిల్చున్నారండి? కేవలము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మాత్రమే ఆయన ఎట్లాంటి తప్పు చేయకుండా ఆయన నిల్చున్నారు కదండి. ఆయన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, అన్ని విషయాల్లోని మనకి దేవుడు చెప్తేనే మనము భయభక్తులు కలిగి ఉండుట కాదు. ఆయన దేవుడు కాబట్టి మనము ఆయనకి నిరంతరము ఆయనని స్తుతిస్తూ సేవిస్తూ ఆయన యందు భయభక్తులు కలిగి మనము ఉండాలి కదా, అంతే కదండి. ఆయన మనకి బోధించకపోయినా, అసలు మనల్ని సృష్టించినందుకు మనము ఎవరు చూస్తున్నా ఎవరు చూడకపోయినా కేవలం దేవుడు చూస్తున్నాడు అనే గ్రహింపు మనకు ఉండాలి. ఏది చేసినా అప్పుడు మనం చేసిన ప్రతిదీ ఎలా ఉంటాయి? ఉత్తమముగా ఉంటాయి, అనుకూలముగా ఉంటాయి. ఇంకా ప్రతిదీ కూడా దేవునికి చిత్తమై ఉంటదన్నమాట. సో ఎప్పుడైతే మనము ఏది ఉత్తమమో ఏది అనుకూలమో తెలుసుకోవడం కోసం పెద్దగా తపన పడి ఏంటి మనము చేయక్కర్లేదు. కేవలము మనం ఏం చేయాలి? దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే చాలు. ఇంకా ఇది ఉత్తమమా లేదా అని టెస్టులు చేసుకోవాల్సిన అవసరం మనకి లేదు. దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవిస్తే మనం చేసే ప్రతీది కూడా ఆయన ఏం చేస్తారు? ఉత్తమముగా చేస్తారు, అనుకూలముగా చేస్తారు. దాన్ని ఆయన చిత్తముగానే మనల్ని నడిపిస్తారు. ఎప్పుడైతే మన జీవితాలు ఆయన చేతికి మనం సరెండర్ చేసుకుంటామో అప్పుడు మొత్తం ఆయనే నడిపించినప్పుడు మనం ఏ దారిలో నడుస్తామండి? ఉత్తమమైన దారిలో నడుస్తాము. అయితే మనం చూద్దాము వాక్యంలో ఇంకొక వాక్యము, హెబ్రీలకు 12వ అధ్యాయము 25వ వచనము చదువుకుందాము. నీకు బుద్ధి చెప్పుకున్న వారిని నిరాకరింపకుంటున్నట్లు చూచుకునుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు మనము తప్పించుకొనకపోవట చూచి నిశ్చయము కదా. ఇక్కడ మనం చూసినట్లయితే మనకి బుద్ధి చెప్పడానికి ఎంతో మంది, మనం చెప్పినట్లు మన చుట్టూ ఉన్న మన పెద్దవారు మనకి చాలా విషయాల్లో మనకి బుద్ధి చెప్తూ ఉంటారనమాట. కొన్నిసార్లు మనం ఏం చేస్తాము? నిరాకరించేస్తాము కదండి. వాళ్ళు చెప్పినవి అన్ని తీసుకోము, కొన్ని తీసుకుంటాము, కొన్ని తీసుకోము. అది కూడా మన మనసు అప్పుడు ఎలా ఉంటే, మన మైండ్ సెట్ ఎలా ఉంటే దాన్ని బట్టి కొన్ని మనము స్వీకరిస్తాము, కొన్ని స్వీకరించము, కొన్నిటిని తృణీకరించేస్తాము. అయితే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారంటే, పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వానిని విసర్జించుచు మనము తప్పించుకొనకపోవుట మరి నిశ్చయము కదా. ఒక దేవుడు మనకి ఎన్నో విషయాల్లో, ఇందాక చూసినట్లయితే మనము మన చుట్టూ ఉన్నవారు చెప్పేది ఒకటి అయితే, దాని నుంచి ఇంకా అప్పుడు యోసేపుకి లేనిది ఇప్పుడు మనకు ఉన్నది ఏంటంటే దేవుని వాక్యము, దేవుని ఏదైతే ఆయనే మనకి ఒక మార్గం ఇచ్చారో ఆ మార్గం మనకి మన చేతిలోనే ఉన్నది. సో దీన్ని మనం ఫాలో అవ్వకపోతే మరి మనము దాని నుంచి తప్పించుకోవట అసాధ్యము కదండి. దాని నుంచి మనము ఆయన వేసే శిక్ష నుంచి కానీ దేని నుంచి అయినా సరే మనము ఆయన విసర్జించి మనం తప్పించుకొని పోవుట అనేది అసాధ్యము. మనము అస్సలు తప్పించుకోలేము. అందుకే ఇందాక మనం ఫస్ట్ మూలవాక్యంలో చదువుకున్నట్లు ఏం చదువుకున్నామండి? జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. ఎంత భయంకరం కదా. ఇంత క్లియర్ గా దేవుడు మనం ఎలా ఉండాలో, ఏంటి ఉత్తమమో అన్ని మనకి చెప్పిన తర్వాత ఎప్పుడైతే మనము ఆయన పరలోకమందున ఆయన మనకి బోధించినప్పుడు దాన్ని మనం విసర్జిస్తే అప్పుడు ఆయన చేతిలో నుండి మనము తప్పించుకొనుట చాలా భయంకరము కదండి. అలా మనం చేయకూడదు. దేవుని యందు భయం కలిగి ఉండుట అంటే దేవుడు మనం శిక్షిస్తారేమో అన్న భయం కలిగి ఉండట కాదు. ఆయన మనం చేసిన తప్పులకి పనిష్మెంట్ ఇస్తారేమో అన్న భయం కోసం నేను మాట్లాడట్లేదు. మనం ఏ భయం కలిగి ఉండాలి?
మనం చేసే ప్రతిదీ దేవుణ్ణి సంతోషపరచాలి అనే భయం మనము కలిగి ఉండాలి. ఆయనకి అనుకూలంగా మనం చెయ్యాలి అనే భయం మనము కలిగి ఉండాలి. ఆయనే చూస్తున్నారు, ఆయనే మనల్ని నడిపిస్తున్నారు, అలాంటి భయం మనము కలిగి ఉండాలి. మనం దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి ఎంతో మనల్ని అందరి కొరకు ప్రాణం విడిచారు, మనం ఫస్ట్ లో చెప్పుకున్నట్లు. అయితే ఆయన ప్రతి ఒక్కరికి కూడా ఎంతో మన తల మీద ఉన్న ప్రతి ఒక్క తల వెంట్రుక కౌంట్ ఆయనకి తెలుసు. అంటే ఒక్కొక్కరిని ఎంత అమితముగా ఆయన ప్రేమిస్తున్నారో మనము తెలుసుకొనవచ్చు. అయితే మనం దేనికి భయపడాలండి? అంత ప్రేమించే వారి దగ్గర మనం భయపడాలా అంటే భయపడాలి. ఎందుకు? వారిని ఎక్కడ మనము దుఃఖపరుస్తామో, వారు ఎక్కడ మన క్రియల వలన కానీ మన చేసే పనుల ఆలోచనల వలన కానీ మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి అవమానపరిచే రీతిగా మనం ఉండకూడదు అనే భయం మనము కలిగి ఉండాలి. ఆయనని మనము లోకానికి మనం చూపిస్తాము. మనం లోకానికి చూపించేటప్పుడు మనం ఎలా ఉండాలి? ఆయనని ఒక మంచి రీతిగా మనము లోకానికి చూపించేటట్టుగా మనం ఉండాలి. ఆయన్ని అవమానపరిచే రీతిగా మనము ఉండకూడదు. ఇలాంటి భయం కలిగి మనము జీవించాలి. మనకి ఏం చేస్తారో, మనకి పనిష్మెంట్ వస్తుందా, పనిష్మెంట్ రాదా, ఈ భయము అసలు భయమే కాదు కదండి. కేవలము మనము ఉండవలసిన భయం ఏంటి? ఆయనని నిరంతరము అనునిత్యము మనము గొప్ప చేసే విధముగా జీవించాలి. కాబట్టి అలాంటి భయం మనము కలిగి ఉండాలి. మనము ఆఖరిగా ఒక వచనం చదివి మనము ముగించుకుందాము. కీర్తనలు 2వ కీర్తన 11వ వచనము. కీర్తనలు 2వ అధ్యాయము 11వ వచనము. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుతూ సంతోషించుడి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనం ఏం చేయాలండి? లాస్ట్ కి మనము భయభక్తులతో ఆయనని సేవించాలి కదా. నిరంతరము దేవుణ్ణి మనము భయభక్తులు కలిగి మన భక్తి భయంతో కూడినదై ఉండి మనం ఆయనని సేవించాలి. గడగడ వణుకుచూ సంతోషించాలి. సంతోషించడంలో వణుకెందుకు అంటే, మనం సంతోషించేది కూడా మనము భయం కలిగి భక్తి కలిగి మనము ఆయన్ని సంతోషించాలి. ఎందుకు? ప్రతి విషయంలోని మనం ఏం చేస్తున్నామో అది ఉత్తమముగా ఉన్నదో అనుకూలముగా ఉన్నదో అనే ఆలోచన కలిగి ఆయన కొరకు మనము సమస్తము జరిగించాలి కదండి. ఆయనలో మనము భయం కలిగి ఉండాలి. ఆ భయము కేవలము దేవుణ్ణి మహిమపరిచే భయముగా ఉండాలి. ఆయనకి విరుద్ధంగా మనం ఉండకూడదు అనే భయము మనలో ఉండాలి. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమెన్. 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 గాడ్ బ్లెస్ యు అమ్మా. నిన్ను పిలిచిన వాడగు యేసునాథుడు పరిశుద్ధుడు, బలపరచిన వాడగు యేసునాథుడు పావనుడు. ఉత్తమము అనుకూలమును ప్రభు చిత్తము చేసెదవా, ఉత్తమము అనుకూలమును ప్రభు చిత్తము చేసెదవా, ప్రభు చిత్తము చేసెదవా. ఉత్తమము అనుకూలము. యోసేపుకు ఎవరు బోధించారు? ఉత్తమమైనదేదో అనుకూలమైనదేదో ప్రభు చిత్తము. యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుని యందు భయము భక్తి. నా కుమార్తె నా ముందు పెరుగుతుంది. నా కుమార్తె నాకు భయపడుతుందా? భయపడుతుంది. మా డాడీకి ఇష్టం లేని పని పరలోకపు తండ్రికి. యోసేపు డాడీ ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు.
యోసేపుకు శరీరరీతిగా డాడీ ఉన్నాడు. డాడీ ప్రేమించేవాడు. అందరికంటే అత్యధికముగా ప్రేమించేవాడు. తండ్రి ప్రేమను బాల్యదినముల యందు పొందుకుంటూ పెరిగాడు. పెరిగినంత కాలం ఇప్పుడు పరలోకమందున్న డాడీకి సంతోషము, పరలోకమందున్న తండ్రికి ఇష్టము. ఏ విషయములో పరలోకపు తండ్రి ఇష్టపడతాడో, ఏ విషయంలో పరలోకపు తండ్రి మెచ్చుకుంటాడో, మెప్పు కోరుట పరలోకపు తండ్రి, పరమ నుండి బోధించే తండ్రి, పరమ నుండి బోధించే తండ్రి డైరెక్ట్గా పరలోకంలో ఉన్న తండ్రికి కనెక్ట్ అయిపోయాడు. డైరెక్ట్గా సూటిగా పరమందున్న తండ్రికి కనెక్ట్ అయిపోయాడు. కనుక ఆయనకు భయపడ్డాడు. భక్తిగల భయము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా అమూల్యమైన, చక్కగా స్మార్ట్ అనే కొత్త కాన్సెప్ట్, అది పురాతనమైన పరిశుద్ధ గ్రంథములోనే దేవుడే పొందుపరిచిన కాన్సెప్ట్గా ఉత్తమము, అనుకూలము, దేవుని చిత్తము, పర్ఫెక్ట్గా యోసేపు జీవితమును మన ఎదుట జ్ఞాపకం చేసిన కుమార్తెకు నిండుగా దీవెనలు, ఆశీర్వాదములు కలగాలని ఆశపడుతున్నాను. మన మధ్యలో ఎవరైనా ఒకరు ప్రేరేపణ కలిగితే ప్రార్థన చేయవలసిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మహాగణుడైన మా దేవా, నీకు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం తండ్రి. ఉదయకాల